ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ లీకేజీలను అరికట్టే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని గ్యాస్ సిలిండర్కు బిగించుకోవడం వల్ల గ్యాస్ ప్రమాదాలు అరికట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్కు అమర్చుకునే గ్యాస్ సేఫ్టీ డివైస్. ఇది అమర్చుకోవడం వల్ల గ్యాస్ లీకేజీలను అరికడుతూ ప్రమాదాలు జరగకుండా చేస్తుంది. అలాగే సిలిండర్లో ఎంతవరకు గ్యాస్ నిల్వ ఉందో చూపిస్తుంది. వంటగదిలో ప్రమాదాల బారిన పడకుండా గ్యాస్ లీకేజీను అరికట్టే పరికరం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెగ్యులేటర్ ఎట్లుంటుందో అట్లుంటుందండి. మనకి ఈ విధంగా సిలిండర్కు ఫిట్ చేస్తున్నాం. ఒకసారి ఆన్ చేసినా కూడా ఇక్కడ గ్యాస్ రాదు. ఇది అంత సేఫ్టీ అండి. ఫస్ట్ అంటే ఇది ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్నా దీనిలో నుంచి గ్యాస్ అనేది రాదు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ రెగ్యులేటర్ని ఫిట్ చేస్తున్నాం. ఈ రెగ్యులేటర్ ఆన్ చేసినా కూడా మనకు గ్యాస్ అనేది సప్లై కాదు. ఎప్పుడు సప్లై అవుతుంది అంటే ఈ రెండు ఆన్ చేసినా మనకు సప్లై రాదు. మనకి మీటర్ ఏదైతే ఉందో రెడ్ అంటే నిల్ మీద ఉంది. మనం ఇక్కడ దీన్ని ఒక్కసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే నిడిల్ అనేది ఫుల్ వచ్చేసింది. ఓకే, అంటే మనకు ఇప్పుడు సిలిండర్లు ఎంత ఉందో కూడా చూపిస్తుంది. మనం ఇప్పుడు స్టవ్ని వెలిగిస్తున్నాం. చూడండి, స్టవ్ వెలుగుతూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లో మన ఇంట్లో పాలు పెట్టడం కానీ టీ పెట్టడం కానీ జరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆరిపోతూ ఉంటుంది. లేదా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు అనమాట. అనుకోకుండా వచ్చి ఆన్ చేసినా కూడా మనకు స్మెల్ రావడం కానీ మనం ఇబ్బంది పడడం కానీ చూస్తుంటాం. ఇక్కడ మనకు పొంగి ఆరిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా పొంగి ఆరిపోయింది. ఎప్పుడైతే పొంగి ఆరిపోతుందో గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉన్నందున ఇక్కడ ఏం చేస్తుందంటే లిక్విడ్ గ్యాస్ని బంద్ చేస్తుంది, ఓన్లీ ఎయిర్ గ్యాస్ని సప్లై చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే 75% కట్ ఆఫ్ చేస్తుంది, 25% రిలీజ్ చేస్తుంది. ఇక్కడ చూద్దాం, మనము మామూలుగా ఏం చేస్తాము, ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఆన్ చేసినాం అనుకోండి మ్యాచ్ బాక్స్. ఇక్కడ చూడండి, దగ్గరలో ఇంత దగ్గరలో మంట పెట్టినా కూడా ఏం కాదండి. దగ్గర పెడితేనే మనకు ఆన్ అవుతుంది. ఇవన్నీ ఆన్ ఉన్నాయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ఈ పైప్ని కట్ చేస్తున్నా. ఎప్పుడైతే కట్ చేసినో అప్పుడు నిడిల్ పడిపోయింది, ఇక్కడ మీటర్ పడిపోయింది, మనకు సప్లై ఆగిపోయింది. దీనిలో నుంచి ఎటువంటి ఫైర్ అనేది రాదు. మనకు వెలుతురునే కాకుండా ఒక హాఫ్ సెకండ్ ఒకవేళ రిలీజ్ అయితే ఇంత మంట వస్తుంది. అదే ఒక సెకండ్, ఒక హాఫ్ సెకండ్కి ఇంత మంట వచ్చినట్టయితే ఒక నిమిషం పాటు ఎవరింట్లోనైనా తెలియకుండా ఈ పైప్ అనేది కట్ అయినట్టయితే అతి పెద్ద ప్రమాదం జరగడానికి ఉంది. 3249 రెండు మోడల్స్ కూడా సేమ్ ప్రైస్ అండి. అంటే మనకు హార్జెంటల్ అందుబాటులో ఉంటే హార్జెంటల్, వర్టికల్ ఫిట్ అయితే వర్టికల్ తీసుకోవడం చాలా మంచిది.